నారి అనే స్టోరీ రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి, నాట్ ఓన్లీ వన్. మనం రోజు చూసే రియల్ ఇన్సిడెంట్లు కావచ్చు. సో నిత్య, లైక్ మీ క్యారెక్టర్ ఏంటి మూవీలో? ఎన్ని ఫేస్ చేస్తుంది, ఇంట్లో కావచ్చు బయట కావచ్చు, అంత ఫేస్ చేసి ఓన్లీ అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్య లేదంటే స్త్రీలకు సమస్య అని మాత్రమే కాదు, Hmm. ఓవరాల్గా సమాజం ఎదుర్కొంటున్న సమస్య. సో దీన్ని మీరు ఎలా ప్రాజెక్ట్ చేశారు? ఇందులో ఒక స్పెషలైజేషన్ ఏంటి అంటే, ముఖ్యంగా 13 నుంచి 20 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ సినిమా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే సో ఎలా అనిపించింది మీకు మీ పర్ఫార్మెన్స్ కానీ, లేదంటే మీ సెల్ఫ్ అసెస్ చేసుకున్న తర్వాత? ఓవరాల్ గా అయితే కొంచెం భయం వేసిందండి. క్లైమాక్స్ ఆమని గారు చాలా బోల్డ్ గా, అంటే లాస్ట్ లో హాయ్ సూర్య, హాయ్ నిత్య, అండ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. మీ సినిమా నారి టీజర్ అండ్ ట్రైలర్ చూసాం, సాంగ్స్ బాగున్నాయి. ఇంకా ఇవాళ రిలీజ్ అయిన రమణ గోగుల్ గారి సాంగ్ కూడా బాగా వైరల్ అవుతుంది. సో బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ ద మూవీ, అంటే సినిమాలోకి వెళ్దాము, బట్ హౌ డిడ్ యూ, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది యాజ్ అ డైరెక్టర్గా అండ్ కమ్ ప్రొడ్యూసర్గా ఈ ఫిల్మ్కి? హాయ్ అండి, హాయ్ ధీరజ్ గారు. సినిమాల మీద ప్యాషన్ అండి. సో బ్యాక్ ఎండ్ అంతా ప్రిపేర్ అవుతా. సో అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ, బిజినెస్ ఇదంతా చూసుకుంటా ఇప్పటికీ ఈ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేయగలిగాం. ఓకే. యా. సో అంటే మీరు ఈ నారి అనే స్టోరీ రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి, నాట్ ఓన్లీ వన్. మనం రోజు చూసే రియల్ ఇన్సిడెంట్లు కావచ్చు, ప్రతిరోజు వచ్చే మన పక్క వీధిలోనూ లేకపోతే మన ఊర్లోనూ లేకపోతే ఎక్కడో జరిగేవి మనం రోజు పేపర్లో టీవీలో చూసే. సో లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ని చాలా రియల్. వీటి వెనక వచ్చే ఎమోషన్స్ ఏంటి, మనం ఒకరోజు న్యూస్ చూస్తాం, నెక్స్ట్ డే మళ్ళీ అది ఏమైందో తెలియదు, ఆ పాపకు ఏదో చెప్తారు, తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అలానే ఇంకొక చోట ఎక్కడో ఏదో ఇంకోటి ఏదో జరుగుతుంది. సో 2 రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు, ఆ న్యూస్ చెప్పిన టీవీకి కానీ ఆ యాంకర్కి కూడా అది ఏమైందో ఎవరికి తెలియదు. సో బట్ వాట్ అబౌట్ దట్ ఫ్యామిలీ? సో ఇలాంటి ఎమోషన్స్ని మనం ఎలా చూడాలి? సో ఇది ఇలా జరుగుతూనే ఉన్నాయి. సో ఇలాంటి ఎమోషన్స్ మీద ఒక ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, సో వాళ్ళ వెనక ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళ రియల్ లైఫ్ని ఎలా మనం సో అనేది మనం దీంట్లో చూడొచ్చు. ఓకే. దీస్ ఆర్ ఇన్స్పిరేషన్స్ ఫర్ దిస్. అంటే ఎన్ని ఇన్స్పిరేషన్స్ ఉన్నా సరే ఏదైనా ఒక కదిలించే సంఘటన ఒకటి ఉంటుంది కదా? యా, డెఫినెట్గా. అదే ఒక మిత్రుడు ఒక డిస్కషన్లో చెప్పాడు, తన 7-8 ఏళ్ల పాపతో కలిసి టీవీ చూస్తున్నాడు. టీవీలో ఒక న్యూస్ వస్తుంది, ఒక అబ్యూజ్ దీని మీద, ఒక రేప్ ఇష్యూ. సో ఆ పాప న్యూస్ చూస్తూ, నాన్న రేప్ అంటే ఏంటి, రేపు నాకు కూడా చేస్తారా అనే ఒక మాటతో ఆయన చాలా ఇంకా నేను మగాడినని ఏం చెప్పుకునే ఉపయోగం రా అన్నాడు. సో మనందరి పరిస్థితి ఇది. మనం ఆయన పిల్ల అడిగింది, ఆ పాప అడిగింది కాబట్టి ఆయన అంత హర్ట్ అయ్యాడు. అది మనకి అడిగితే మనం కూడా అదే పరిస్థితి. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? సో ఇది మోర్ ఇంపాక్టబుల్ ఇన్సిడెంట్ అబౌట్ బిహైండ్ దిస్ నారి. ఓకే. ఓకే. సో నిత్య, లైక్ మీ క్యారెక్టర్ ఏంటి మూవీలో? ఈ మూవీలో ఒక స్కూల్ అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి ఎన్ని ఫేస్ చేస్తుంది, ఇంట్లో కావచ్చు బయట కావచ్చు, అంత ఫేస్ చేసి కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడి ఉన్న అమ్మాయి, అంటే మెచ్యూర్డ్ మైండ్ సెట్తో ఉన్న అమ్మాయి. బట్ దాని గురించి ఏం చేయలేకపోతుంది. అది దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతుంది అనే క్యారెక్టర్ నాది. ఇందులో ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఇష్యూతో ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ అలాంటిది. ఓకే. అయితే ఈ తరహా ఇష్యూ బేస్డ్ క్యారెక్టర్స్ ప్లే చేసినప్పుడు, అంటే సొసైటీలో జరిగిన ఏదో ఒక ఇన్సిడెంటో లేదంటే ఏదో ఒక సంఘటన రిలేటెడ్ సన్నివేశాలు లేదంటే ఉండొచ్చు సినిమాలో. సో అలాంటి ప్రాజెక్ట్ ఆన్ స్క్రీన్ ప్రొజెక్షన్ చేస్తున్నప్పుడు మీరు చేసే హోంవర్క్ ఏంటి దాని రిలేటెడ్? అంటే ఇదొక ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి ఖచ్చితంగా హోంవర్క్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మేము ఏం చేయకపోతే జనాలకి కనెక్ట్ అవ్వదు కదా! అండ్ నేనైతే
మంచి అంటే లైక్ బాగా చేయాలి అనుకునే వచ్చాను. దానికోసం కొంచెం డెడికేటెడ్‌గానే వర్క్ చేశాను. అండ్ సూర్య గారికి కూడా తెలుసు. ఆ డైలాగ్ ఉంటది గదా! నాది మీరు చూసే ఉంటారు రీల్. అవునవును. ఆ డైలాగ్ కోసం నేను ప్రాక్టీస్ చేసి అది సింగిల్ టేక్‌లో చేశాను. సో, అలా. ఓకే. అవును. ఒకవేళ పుడితే మళ్ళీ మగాడిగా మారిపోవాలనుకుంటున్నాను. మగాడి. యాహ్! అంటే సో, అప్పుడే మెచ్యూర్ అయ్యి ఒక 12, 13 ఏళ్ల అమ్మాయి కొత్తగా ప్రపంచాన్ని చూస్తున్న తనలో వచ్చే శారీరక మార్పుల్ని అధిగమిస్తూ భయంగా బయట నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకుంటూ ఏం చేయాలో తెలియని ఆవేదన, ఎవరికి చెప్పుకోవాలో తెలియని బాధ. సో, ఇలాంటి ఎమోషన్స్ మధ్యలో జనరల్‌గా టీచర్ తనని పిల్లలందరిని అడిగే ఒక కామన్ క్వెషన్, ఫ్యూచర్‌లో మీరేం అవ్వాలనుకుంటున్నారు? సో, ఇ ఇలాంటి సిట్యుయేషన్‌లో వచ్చే తన ఆవేదన ఎవరితో చెప్పుకోవాలి? నేను ఏం అవుదాం అనుకుంటే, నేను మగాడిగా మారిపోతా టీచర్. మారిపోవాలనుకుంటున్నా టీచర్. సో, ఎందుకు? ఆహ్, అలాంటి ఆవేదనని తన టీచర్‌తో పంచుకుని అలాంటి ఒక అమ్మాయి అంటే చాలామందికి మనసులో ఏదో ఉండిపోయింది. టైంలో అవును. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత పెద్ద పొజిషన్స్‌లో ఉన్నా, ఎంత ఏజ్డ్ అయినా, ఏదో సమయంలో ఎందుకురా బాబు ఇయన్నీ ఈ టెన్షన్స్ తోటి మగాడిగా పుట్టుంటే బాగుండేదేమో అని అనిపించని ఒక మహిళ ఉందంటే నేను అలాంటివి ఉండరు. సో, ఇది ఆళ్ళ ఇన్నర్ సోల్ పాయింట్. సో, దీన్ని నిత్య ద్వారా మేము చెప్పించాం. ఆ లేదు. క్యారెక్టర్ ద్వారా. డైలాగ్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండింది. యెస్. మోర్ దెన్ ఇంపాక్ట్‌ఫుల్ అదేంటంటే ఆలోచింపజేసిందన్నమాట. నిజమే కదా! నిజంగానే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా! యెస్. అది వాటిని సమస్యలనే కంటే కూడా అదేంటంటే అంటే మన సమాజం దాన్ని హ్యాబిచ్యుయేట్ చేసేసిందా? లేదంటే అది రోజు జరుగుతుండడం వల్ల మనకు అలవాటయిపోయినాయో తెలీదు గానీ, అయి సడెన్‌గా చూసినా కూడా అంటే ఇది కామన్ ఏమో అన్న ఒక మైండ్‌సెట్ క్రియేట్ అయిపోయింది జనాల్లో. అంతే కదా! అంటే ఐదర్ అది చైల్డ్ అబ్యూస్ గావచ్చు, లేదంటే రేప్ అవ్వచ్చు, లేదంటే ఈ వరకట్న వేధింపులనో, ఇంకోటని ఏదన్నా అంటే సొసైటీలో జరిగే చాలా క్రూయల్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఒక కామన్ థింగ్ అయిపోయిందనమాట. అంటే యెస్. ఇప్పుడు జిల్లా ఎడిషన్ చూస్తే, మన మెయిన్ పేపర్‌లో చూసే దారుణాల కంటే కూడా జిల్లా ఎడిషన్‌లో కనపడే దారుణాలు ఎక్కువుంటాయి. అవునండి. మనం చాలా సార్లు చూసి అమ్మో! ఈ టెర్రరిస్ట్ అటాక్‌లు ఇయి అని జెప్పేసి మనం మెయిన్ పేపర్ చూసేసి అమ్మో! దేశానికి ఏమైపోతుందో అని జెప్పేసి చాలా సార్లు ఇదవుతుంటాం. అవునండి. కట్ చేస్తే ఇందులోకి జిల్లా ఎడిషన్‌లోకొచ్చి కరీంనగర్‌లో ఏం జరుగుతుంది? ఇక్కడ కామారెడ్డిలో ఏం జరుగుతుంది? ఇయన్నీ చూస్తే హ్మ్. అక్కడుంటాయి అసలు న్యూస్‌లు. అవును. అసలు న్యూస్‌లు ఇన్ ద సెన్స్ అసలైన దారుణాలు. అవును. ఏంటి? ఓ రూ. 10,000 ఫ్రిడ్జ్ కోసం అని జెప్పేసి కోడల్ని చంపేయడం. అది గూడా మళ్ళీ ఒక మంచి లెవెల్‌లో పొజిషన్‌లో ఉన్న ఫ్యామిలీ. ఒక రూ. 10,000 ఫ్రిడ్జ్ కోసం. లేదంటే ఒక యాహ్! టీవీ కోసం. ద లేదంటే ఓ బండేదో కొనలేదని జెప్పేసి. హ్మ్. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక ఫోర్త్ క్లాస్ పిల్లలు, ఫిఫ్త్ క్లాస్ పిల్లల మీద అఘాయిత్యాలు. యెస్. ఆహ్, పోనీ ఇవన్నీ దాటుకొని అంటే ఈ స్టేజ్‌లు ఈ స్కూలు, కాలేజీలు ఇయన్నీ దాటుకొని వచ్చిన తర్వాత పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళు కనీసం ఉద్యోగాలు జేసుకోవడానికి కూడా అంటే బయటగా నడుచుకుంటెళ్ళి ఉద్యోగాలు జేసుకోవడానికి కూడా భయపడే స్థాయిలో జరుగుతున్న ఆకృత్యాలన్నీ చూస్తే, ఇది అవునండి. గదా అసలు దారుణాలు ఏమన్నా జరుగుతున్నాయి. అంతే. అంటే వీటిని ఇంతకుముందు గూడా చాలా సినిమాల్లో ప్రశ్నించడం జరిగింది. హ్మ్. అంటే ఇది మనం ఫస్ట్ టైమ్ అంటే 'నారి' సినిమాతోనే ఇది ఫస్ట్ టైమ్ అని నేను అనట్లేదు. హ్మ్. ఇదివరకు కూడా చాలా సినిమాల్లో అంటే మనకి చాలా రీసెంట్‌గా గుర్తున్న సినిమా అంటే 'రాఖీ' సినిమాలో గాని, హ్మ్. హ్మ్. లేదంటే అంతకుముందు 'బాలచంద్ర' గారి సినిమాల్లో హ్మ్. గాని, ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలో చాలా సటైరికల్‌గా చూపించడం జరిగింది. ఎగ్జాక్ట్‌లీ. అంటే చాలా సీరియస్ ఇష్యూనే సటైరికల్‌గా చూపించడం అనేది జరిగింది. సో, 'నారి' సినిమాలో ఇలాంటి ఈ ప్రెజెంట్ అంటే ఇది ఓన్లీ అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్య లేదంటే స్త్రీల సమస్య అని మాత్రమే కాదు. హ్మ్. ఓవరాల్‌గా సమాజం ఎదుర్కొంటున్న సమస్య ఇది. అవునండి. సో, దీన్ని మీరెలా ప్రొజెక్ట్ చేశారు? అంటే ఈ ఇందులో ఒక స్పెషలైజేషన్ ఏంటి అంటే, బయట చాలా మీరన్నట్టే ప్రతిరోజు ప్రతి పేపర్‌లోనో, ప్రతి న్యూస్‌లోనో మనం చూసే దారుణాలు చాలా నెగ్లిజిబుల్ అంటే చాలా మైన్యూట్ పర్సెంటేజ్ అది. ఒక 10% కూడా ఉంటదో, ఉండదో తెలీదు. అంటే హ్మ్. బయటి వ్యక్తుల వల్ల ఆడపిల్లలకో లేకపోతే ఇంకొకళ్ళకో జరిగే ప్రమాదాల గురించి శాతం చాలా తక్కువ అని నా హ్మ్. నా అభిప్రాయం. సో, వాట్ అబౌట్ డొమెస్టిక్ వయలెన్స్? ఇది ఎవరికీ చెప్పుకోలేనిది, ఇది ఎవరికీ చెప్పంది, ఇది ఎవరు మాట్లాడంది. సో, ఇలాంటి విషయాల మీద కూడా ఈ సినిమా మాట్లాడుతుంది. సో, ముఖ్యంగా ఆహ్, అంటే ఒక తల్లిదండ్రులు ఆడపిల్లలకి మాత్రమే జాగ్రత్తలు చెప్పి పెంచటం కాకుండా, ఒక మగపిల్లలకి ఎన్ని జాగ్రత్తలు చెప్పి పెంచాలి. సో, ఇది ఇది ముఖ్యంగా దీని గురించి అంటే మగపిల్లల కూడా
ఇంత జాగ్రత్త, ఇంత భద్రతగా పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 13-20 ఏళ్ల వయసున్న పిల్లలు, ఉన్న తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబాలు ముఖ్యంగా ఈ సినిమా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 13-20 ఏళ్ల వయసున్న పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు. చాలా అభద్రతతో ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ చాలా గందరగోళంగా ఉంది. సో వాళ్ళకి ఏది కరెక్ట్, ఏది రైట్ అని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. బికాజ్ ఆఫ్ దిస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనం చాలా మంచిగా ఉపయోగించుకోవాల్సిన దాన్ని సో ఇది గమనించలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. సో ఆన్లైన్ క్లాసెస్ వచ్చేయడం వల్ల, మొబైల్ చేతికి వచ్చేయడం వల్ల సో అడగలేని పరిస్థితి. ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారో తెలుసుకోలేని పరిస్థితి, అడగలేని పరిస్థితి. సో ఇలాంటి విషయాల మీద ఈ సినిమా చాలా అంటే వాళ్ళ భద్రత పరిస్థితి ఏంటి. సో అందుకని నేను వాళ్ళ మీద అంటే విమెన్నో లేకపోతే ఫిమేల్ ఓరియంటెడ్ అలా కాదు. ఇది ఆ పిల్లల భద్రత ఏంటి, ఆ 13-20 ఏళ్ల వయసున్న పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా పెంచాల్సిన అవసరం ఉంది, వాళ్ళు ఎలా తప్పులు చేస్తే ఎలా సరిదిద్దాల్సిన అవసరం ఉంది, దీని గురించి ఈ సినిమా మాట్లాడుతుంది. ఓకే. ఇది కోర్ పాయింట్ దీంట్లో. ఎందుకంటే ఏదో నారి అంటే ఏదో విమెన్ ఇష్యూస్ నుంచో లేకపోతే మెసేజ్ ఓరియంటెడో ఇంకోటో అలా లేదు. సో ఇది ముఖ్యంగా నేను చెప్పిన ఈ పాయింట్ మీద ఈ సినిమా మాట్లాడుతుంది. ఓకే. అయితే ఈ తరహా సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాటిని సమస్యలను ప్రొజెక్ట్ చేసి చూపించడం వేరు, ఆ సమస్యలకు సమాధానం చెప్పడం వేరు. సమాధానం ఖచ్చితంగా ఇందులో ఇచ్చాం మేము. సో దట్ ఈస్ వాట్ స్పెషల్ ఆఫ్ దిస్ మూవీ. ఓకే. ఇది అంటే ఇది పరిష్కారం అని నేను చెప్పను, కాకపోతే వాళ్ళ మైండ్ సెట్ మారాలి. అది ఎలా మార్చడానికి మనం ఆలోచించాలి. అంటే అలాంటి ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే వచ్చే పరిణామాలు ఏంటి, అంటే ఒక ఉగ్రరూపం చూపించి నిజంగా అంటే మహిళ కనుక ఉగ్రరూపం చూపిస్తే సమాజం మొత్తం మారిపోవాలి. అమ్మవారు క్షమించినా కానీ అమ్మ క్షమించకూడదు అనేది పాయింట్. ఓకే. అయితే మీరు చూపించిన సమాధానం అనేది అంటే ఈ పరిష్కారం అనేది ఎంతవరకు కన్వీనియంట్ అనుకుంటున్నారు? అంటే అది ప్రేక్షకులే చెప్పాలి. ఎందుకంటే నేను ఒక ప్రయత్నం చేశాను మీ పర్స్పెక్టివ్లో. నా పర్స్పెక్టివ్లో. అంటే ఇలా చెయ్యాలని నేను చెప్పట్లేదు, కాకపోతే వాళ్ళ మైండ్ సెట్ మారకపోతే ఏంటి ప్రమాదం, నేను దాని మీద దృష్టి పెట్టాను. ఓకే. అయితే ఒక ఫిల్మ్ మేకర్గా మీరు ఇది మీకు ఆబ్వియస్గా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ కాబట్టి, అంటే ఒక ఫిల్మ్ మేకర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫిల్మ్ మేకర్ దీన్ని ప్రొజెక్ట్ చేయడం వేరు. అంటే పెద్ద తేడా ఉండదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్ అండ్ పర్స్పెక్టివ్. బట్ థింగ్ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫిల్మ్ మేకర్ ఈ తరహా సమస్యల్ని ఇంకొంచెం బెటర్గా చూపించగలరేమో అన్న థాట్ ఎప్పుడైనా ఉండిందా? అంటే మీరు ఓన్గా కథ రాసుకున్న తర్వాత అంటే ఒక బలమైన సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చూపించగలనేమో అనిపించింది. బట్ మా ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా గట్టిగానే చేసాం. అంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మేము రిలీజ్ చేసిన ఒక సీన్ కానీ, అంటే ముఖ్యంగా మా సినిమాలో రిలీజ్ అయిన 2 పాటలు, రమణ గారి సాంగ్తో కలిపి 3 పాటలు రిలీజ్ అయినాయి ఇప్పటి వరకు. సో వాటికి వచ్చిన ఆదరణ, వాటిని ప్రజలు యాక్సెప్ట్ చేసుకున్న తీరు, అంటే ఇది మేము ఒక శాంపిల్గా భావించమని, ఈ శాంపిల్ చూసి మా సినిమాని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూడమని, ఇది మా అభ్యర్థన. మా తరపు నుంచి, నారీ టీం నుంచి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇంతమంది ఎఫర్ట్ పెట్టారు. ఇప్పుడు చాలా సీనియర్ ఆర్టిస్టులు అందరూ దీనికి సపోర్ట్ చేశారు. ఆమని గారు, ప్రగతి గారు, సునైన గారు, కేదార్ శంకర్, ఛత్రపతి శేఖర్ గారు, ఇలానే ఇంకా చాలా పెద్ద టీం ఉంది, ప్రమోదిని గారు. సో ముఖ్యంగా మా నిత్య అండ్ ఇంకొక మేజర్ పిల్లర్ వచ్చి కార్తికేయ, సలార్లో చేసిన అబ్బాయి. సో తను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. సో వీళ్ళందరి కష్టం ప్లస్ వీళ్ళు కాకుండా నా టెక్నికల్ టీం, నా రైటింగ్ టీం కావచ్చు, నా డైరెక్షన్ టీం కావచ్చు, ముఖ్యంగా నా మ్యూజిక్ డైరెక్టర్, ఈ సినిమాతో తన పేరు చాలా బలంగా వినబడబోతోంది. ఎందుకంటే హేమీ లాంటి సింగర్స్ని తీసుకుని పాడించటం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే రమణ గోగుల్ గారు ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మా సినిమాకి ఆయన వాయిస్ ఇవ్వడం నిజంగా మా అదృష్టం. అలానే ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు, అలానే చిన్మయ్ గారు, సునీత్ గారు. సో ఇంతమంది హేమీలను తీసుకొచ్చి ఈ ప్రయత్నం మేము సక్సెస్ అయ్యామని మేము అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా మేము ఇంతమంది సీనియర్స్ని, ఇంతమంది అద్భుతమైన వీళ్ళని తీసుకొచ్చి మంచి టీం తోటి మేము చేసిన ప్రయత్నం ఇది.
దానికి ఎగ్జాంపుల్సే మేము చెప్పాలనుకునేది ఆ శాంపిల్స్. సో, వాటిని చూస్తే మా తాలూకు మా ప్రయత్నం గానీ, మా టెక్నికల్ ఎఫర్ట్స్ గానీ, మా కంటెంట్ గానీ, సో, ఇవి చాలా బలంగా ప్రజల్లోకెళ్ళాయి. ఓకే. సో, అది మా నమ్మకం. అది మా ధైర్యం. ఓకే. అయితే మీరు అంటే ప్రయత్న లోపం లేకుండా అందరూ గూడా కష్టపడి పనిచేశారు ఈ సినిమాకి. రైట్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్ టు ద టెక్నీషియన్స్. యెస్. అయితే ఈ సినిమాకి మీరు ప్రొడ్యూసర్ గూడా మీరే అవ్వడం అనే దానివల్ల అంటే మీరెంత మీ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉన్నప్పటికీ కూడా బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల లేదంటే ఎక్కడన్నా కొంచెం చిన్నపాటి కొంచెం సర్దుకోవడం కొంచెం లేదంటే ఇంకా కొంచెం తక్కువ క్వాలిటీలో అంటే ఎక్కడన్నా కొంచెం తగ్గడం లాంటివేమన్నా జరిగాయా ఇవన్నీ? అంటే ఆబ్వియస్‌గా ఇప్పుడు మేకింగ్ స్టైల్ గావచ్చు, ఏదన్నా ఎవరన్నా ఒకే పర్సెప్షన్ ఒక బేసిక్ లైన్ ఫాలో అవుతారండి. హ్మ్. ఇప్పుడు ఒక షాట్ ఒక 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 కెమెరానా, లేకపోతే ఒక యాంగిలా, లేకపోతే 4 యాంగిల్స్ తీస్తామా, సో, బేసిక్ టెక్నాలజీని ఎవరైనా ఫాలో అయిపోతారు. హ్మ్. సో, మేమే ప్రొడ్యూసర్స్ నా వైఫ్ అంటే దీంట్లో ప్రథమ నారి నా వైఫే గాబట్టి సో, తన మద్దతుతోటి మేము ఇంకా బాగానే చేయగలిగాం. ఓకే. సో, అంటే మేము రిలీజ్ చేసిన ఔట్‌పుట్టే. అంటే ఇప్పుడు ఇందులో తగ్గించి చేశామా, టెక్నికల్‌గా వీక్‌గా ఉందా, లేదా అనేది దానికి శాంపిల్సే అవి. హ్మ్. వీగన్ కాదు. అంటే అంటే ఇంకా రాజీ ఆ! పడితే రాజీ అంత పడ ఔట్‌పుట్ ఆ! ఇవ్వలేం కదండీ. అంటే ఇంకా బెటర్ అవుట్‌పుట్ ఇవ్వగలిగేవారేమో ఎవరైనా లేదండి. ప్రొడ్యూస్ వి ఆర్ చేసుంటే వెరీ లేదా? మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్. కరెంట్ ఎందుకంటే మేము అవుట్‌పుట్. చాలా కాన్ఫిడెంట్‌గానే చేశాము. ఓకే. పర్ఫెక్ట్‌గా చేశాము. చాలా అంటే సీనియర్ ఆర్టిస్ట్‌లు అవ్వడం వల్ల ఏంటంటే, ఆ టైమింగ్ సేవింగ్ అది హ్మ్. అది నా నేను ఆహ్, ఆహ్, అప్లై చేసిన పాలిసీ. ఓకే. ఎందుకంటే వాళ్ళ వల్ల టైమింగ్ సేవ్ అవుతది. ఆ పెర్ఫెక్షన్ వస్తది. అవును. సో, ఈ ఇది దీనివల్ల నేను బాగా అనుకున్న టైంలో ఓకే. పర్ఫెక్ట్‌గానే చేయగలిగాం. ఓకే. చిన్న చిన్న ఇబ్బందులు అందరికీ ఉంటాయి. హ్మ్. హ్మ్. మా పెద్ద చెట్టుకి పెద్ద గాలి, చిన్న చెట్టుకి చిన్న గాలి. సో, ఓకే. ఓకే. సో, కమింగ్ టు 'నిత్య'. అయితే మీరు కొంచెం ఈ తరహా పాత్రలు అంటే ఈ సీరియస్ నోట్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు ఇంతకుముందు 'అల్లరి నరేష్' మూవీలో గాని, లేదంటే ప్రీవియస్ ఫిల్మ్స్‌లో కొన్ని ఈ కొంచెం అంటే ఈ కొంచెం ఇబ్బందులు పడే అమ్మాయిగా కొంచెం క్యారెక్టర్స్ అయితే ప్లే చేసి ఉన్నారు ఆల్రెడీ చూసుంటారు. అవునవును. సో, ఈ సినిమాలో ఈ స్టూడెంట్ రోల్ ప్లే చేయడం అనేది మీకు ఎంతవరకు ఒక ఇమేజ్ చేంజ్ చేయగలుగుతుంది? ఎందుకంటే మిమ్మల్ని మోర్ ఆఫ్ ఫస్ట్ నుంచి కూడా కొంచెం కామెడీ జోనర్‌లో చూసారు జనాలు. హ్మ్. ఆ తర్వాత కొంచెం 'ఎస్ఆర్' మూవీలో గాని, లేదంటే 'అల్లరి గారి 'ఉగ్రం' మూవీలో గాని కొంచెం ఆ సీరియస్ జోనర్‌లోకి రాగలిగారు కదా! హ్మ్. ఈ 'నారి' అనే మూవీ మీకు ఎంతవరకు మీ ఇమేజ్ చేంజింగ్ ఏమన్నా ఉపయోగపడుతుందా ఈ సినిమా అనుకుంటున్నారా మీరు? యాహ్! అండి. అదొక ఆహ్, ఒక స్ట్రాంగ్ వుమెన్ క్యారెక్టర్ అనే అనుకుంటున్నా నేను. అండ్ వాటికన్నా దీనికి ఎక్కువ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ ఇది. తప్పకుండా నాకు ఆహ్, ఇది ఐ మీన్ యాక్టింగ్ వైపు కూడా అది హార్డ్ వర్క్ చేయాల్సొచ్చింది. అండ్ హ్మ్. జనాలకి కనిపిస్తది ఆ హార్డ్ వర్క్ కూడా. వీడియో చూస్తేనే తెలుస్తది. ఒక చిన్న పాప ఇంత మంచిగా చెప్పిందా అనిపిస్తది. సో, నాకు ఖచ్చితంగా అలాంటి పేరొచ్చింది. ఆ రీల్‌తోనే వచ్చింది. అండ్ మూవీతో కూడా వస్తది అని అండ్ అనుకుంటున్నా. 2 సాంగ్స్ ఆల్సో. హ్మ్. అండ్ అండ్ 2 సాంగ్స్ కూడా వచ్చాయి. చిన్మయి గారు పాడిన సాంగ్ రీసెంట్‌గా రిలీజ్ అయింది. అండ్ ఒక సాంగ్ గూడా ఆహ్, 'మగాడ్ర బుజ్జి'. మీరు చెప్పండి. 'మగాడ్ర బుజ్జి' సాంగ్‌లో కూడా తను వన్ ఆఫ్ ద షేర్. అది ఓకే. చాలా వైరల్ అయింది ఆ సాంగ్. యాహ్! యాహ్! అంటే నాకేంటంటే ఈ ఏజ్ గ్రూప్, ఈ టీనేజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతోటే నేను ఆ సాంగ్ చేయాలి. అదే నా ఇంటెన్షన్ కూడా అదే. సో, వీళ్ళతోటే పిల్లలతోటే చెప్పించాలి. హ్మ్. సో, ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పని వినని తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు చెప్తే వినని తల్లిదండ్రులు చిన్న పిల్లలు గాని, లేపోతే వాళ్ళు గాని అడిగితే ఖచ్చితంగా డెఫినిట్‌గా చేస్తారు. అవును. అంటే అదొక వాళ్ళ నుంచి వచ్చారన్న ఒక ఎమోషనల్ బాండో లేపోతే ఇంకోటో ఆ పిల్లల పట్ల అదుంటది. సో, నేను అందుకనే ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు 'సీషోర్' కొంచెం ప్రాబ్లమ్ ఉంది. ఇదైనా చిన్న హ్మ్. పిల్లాడు. చాలా మంచి లిరిక్స్ తోటి, మంచి పాటతోటి తను నాకు చాలా సపోర్ట్ అయ్యాడు. అలాగనే 'కార్తికేయ' అండ్ 'నిత్యశ్రీ'. సో, ఆ ర్యాప్ సాంగ్ చాలా 12 మిలియన్స్ ఆల్‌మోస్ట్ క్రాస్ అయిందండి అది. హ్మ్. హ్మ్. ఇట్స్ నాట్ ఏ జోక్. ఇంత చిన్న సినిమాకి అంత పెద్ద ఇది రావడం. రీచ్ రావడం. అవును. కంటెంట్ ఆ కంటెంట్‌ని ప్రజలు చూడకపోతే ఎక్కడి నుంచి వస్తది? ఓకే. దట్ ఈస్ వాట్ మేము అనుకునే దానికి మేం ఇది మేము మా స్ట్రెంగ్త్ ఇది ఓకే. మేము పర్ఫెక్ట్‌గానే ఎళ్ళాం. మా రూట్ కరెక్ట్‌గానే ఎళ్తుంది. సో, ఇది మేము నమ్మింది. ఇంకా ఎగ్జామ్ రాసాం. పరీక్షలు ప్రేక్షకులు ప్రేక్షకుల రిజల్ట్ ఎప్పుడు కూడా హ్మ్. కంటెంట్ బట్టే ఉంటుంది. యెస్. అది ఫర్ ష్యూర్. అయితే మీరు ఈ సినిమాకి డైరెక్టర్‌గా అంటే ప్రొడక్షన్‌లోను, డైరెక్షన్‌లోను మీరే అంటే మీదే మొత్తం అంతా కాబట్టి, ఇప్పుడు ప్రెజెంట్ సినిమా తీయడం కంటే కూడా సినిమాని రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. అవునండి. అదసల
అంటే మరి అందులో సినిమా కష్టాలేనున్నాయి, ఒరిజినల్ కష్టాలేనున్నాయి అనేది పక్కన పక్కన పెట్టేస్తే, ఆ థియేటర్స్ పట్టుకోవడం గానీ, లేదంటే డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడుకోవడం గానీ, ఇవన్నీ గూడా చాలా పెద్ద టాస్క్. హ్మ్. అంటే ఒక సినిమా రిలీజ్ అవుతుందని జనాలకి తెలిసేదే ఇన్ని నంబర్ ఆఫ్ థియేటర్స్‌లో ఉండడం వల్ల. ఎగ్జాక్ట్‌లీ. ఏదో 4, 5 సినిమా థియేటర్‌లో రిలీజ్ అయితే ఇప్పుడసలు జనాలు పట్టించుకోవట్ల. లేదండి. అంటే అది గూడా వాళ్ళకి యాక్సెసిబుల్ ఉన్న థియేటర్స్‌లో ఉండి, మల్టీప్లెక్స్‌లో ఉంటేనే జనాలు పట్టించుకుంటున్నారు. అవునండి. సో, ఈ రిలీజ్ విషయంలో మీరెలాంటి కేర్ తీసుకున్నారు? ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీరు? నంబర్ ఆఫ్ థియేటర్స్‌ని డెఫినిట్‌గా రాబట్టుకోవడం వల్ల? సక్సెస్ అయ్యామండి. హ్మ్. ఎందుకంటే దీపార్ట్స్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఆళ్ళు. హ్మ్. వాళ్ళు మా సినిమాని చూసి మా కంటెంట్ యాక్సెప్ట్ చేశారు. హ్మ్. సో, వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. వాళ్ళ త్రూ మేము ప్రజల ముందుకెళ్తున్నాం, ప్రేక్షకుల ముందుకి. ఓకే. సో, మంచి థియేటర్ నంబర్ తోటే మేము వెళ్ళబోతున్నాం. ఆల్మోస్ట్ అన్ని ప్రధాన నగరాల్లో ఈ సినిమా రాబోతాం. ఓకే. మొత్తం యాహ్! తెలుగు స్టేట్స్ అన్నిట్లో తెలుగు కూడా. స్టేట్స్. ఓకే. సూపర్. బెంగుళూరులో గూడా సమ్ స్క్రీన్స్ దే ఆర్ అలాటెడ్. ఓహ్! యాహ్! ఓకే. హ్మ్. సో, అంటే ఇది ఇది గుడ్ అచీవ్‌మెంటేనండి. యాహ్! యాహ్! ఖచ్చితంగా కంటెంట్ అంటే మా కంటెంట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు హ్మ్. మేము ఒక ప్రివ్యూ గూడా ఏసాం. సో, ఆ ప్రివ్యూకి కూడా మేము చాలామంది రైటర్స్‌ని, చాలామంది లాయర్స్ అండ్ మన హైకోర్ట్ జస్టిస్ రాధారాణి గారు వచ్చారు. వెన్నెల గద్దర్ గారొచ్చారు. హ్మ్. తరుణ్ భాస్కర్ వాళ్ళ అమ్మగారొచ్చారు. సో, ఇంకా స రిటైర్డ్ ఐఏఎస్ శ్రీమతి పూనం మాలకొండే గారొచ్చారు. సో, ఇలా హేమీలందరూ మా సినిమా వచ్చి వాళ్ళు చూసారు. సో, డెఫినెట్‌లీ మేము వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మేము తీసుకున్నాం. వాళ్ళు వాళ్ళు చాలా అప్రిషియేషన్స్ గూడా ఇచ్చారు. ఓకే. సో, రైటర్స్‌ని మేము సాటిస్ఫై చేయడం అనేది మా ఫస్ట్ అచీవ్‌మెంట్‌గా మేము ఫీల్ అవుతున్నాం. సూపర్. అయితే ఈ కైండ్ ఆఫ్ రిసెప్షన్ మీకు ఇప్పటిదాకా టీజర్ అండ్ ట్రైలర్ గాని, లేదంటే మీ సాంగ్స్‌కొచ్చిన రిసెప్షన్ ఈస్ డీసెంట్. అంటే స్పెసిఫిక్‌గా 'సీషోర్' సాంగ్ కానీ, లేదంటే ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయిన 'రమణ గోగుల' గారి సాంగ్ యెస్. కానీ మంచి లాక్స్‌లో వ్యూస్ వస్తున్నాయి. దేర్ ఈస్ యాహ్! పాజిటివ్ కామెంట్స్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ అయితే ఈ ప్రమోషన్స్ ఇవన్నీ గూడా పక్కన పెట్టేస్తే, జనాల్ని థియేటర్‌లోకి తీసుకొచ్చిన తర్వాత జనాల్ని అంతసేపు ఒక 2 అవర్స్ మూవీని వాళ్ళని ఎంగేజ్ చేస్తూ కూర్చోబెట్టడం అనేది ఒక డైరెక్టర్‌గా మీకు మెయిన్ టాస్క్ అది. ఖచ్చితంగా. ఎందుకంటే, మీ 'సీషోర్' సాంగ్ హిట్ అయ్యి జనాలు ఓకే. ఈ సాంగ్ చూసి బావుందనుకుని, లేదా 'నిత్య' మోనోలాగ్ చూసి అరే! డైలాగ్ అది ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉందని చెప్పేసి థియేటర్‌లకి జనాలను రాబట్టడం రాబట్ట రా రా తీసుకురావడంలో ఒక కొంత మేరకు సక్సెస్ అయ్యారు ఆల్రెడీ ఒక హ్మ్. ఫిల్మ్ హ్మ్. మేకర్‌గా. హ్మ్. ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్‌లో ఒక ఇంటరాక్షన్ రావడం అనేది, ఒక రీచ్ రావడం అనేది ఇట్స్ అన్ అచీవ్‌మెంట్ ఫర్ యూ గైస్. యెస్. అయితే మీరు మీరు ఈ స్పెసిఫిక్‌గా ఈ సీరియస్ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్స్ ఇదేం సరదాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఏం కాదు. అంటే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇన్ ద సెన్స్ ఏదో కామెడీ ఎంటర్‌టైనర్ కాదు. ఇదేమో కాసేపు కుర్రోళ్ళు ఏదో వచ్చి టైమ్ పాస్ చేసి ఎళ్ళే సినిమా కాదు. చాలా సీరియస్ ఇష్యూలు తీసుకున్నారు. మీరు డిస్కస్ చేసే పాయింట్స్ గాని, మీరు చెప్పాలనుకున్న సొల్యూషన్స్ గాని, ఇవన్నీ కూడా చాలా సీరియస్ థీమ్‌తో ఉన్న సినిమా. యెస్. సో, ఇలాంటి థీమాటిక్ అంటే ఒక ప్రాపర్ సొసైటీని ఒక మిర్రర్‌లా చూపించారు. ఈ సొసైటీలో జరుగుతుందని చూపించే సినిమాలకి హ్మ్. ఎంత కాదనుకున్నా సరే ఆదరణ కొంచెం తక్కువుంటుంది. సో, మీరు దీన్ని ఎలాగా ఫేస్ చేయాలి? ఏ మేరకు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు? అంటే ఇది నాట్ ఓన్లీ ఏదో సీరియస్ టోన్‌లోనే ఎళ్తుందని నేను చెప్పను. హ్మ్. ఎందుకంటే ఇందులో ఒక అందమైన ప్రేమ కథ ఉంది. హ్మ్. ఓ మంచి యూత్‌ఫుల్‌కి కనెక్ట్ అయ్యే మంచి సాంగ్స్ ఉన్నాయి. రమణ గారి సాంగ్ ఈస్ ద వన్. హ్మ్. అండ్ సునీత గారు సునీత గారు ఒక మంచి సాంగ్ పాడారు. సో, ఓకే. ఆ సాంగ్ చాలా రేపెల్లుండి ఆ సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది. ఓకే. సో, అది కూడా చాలా కనెక్ట్ అయ్యే యూత్‌కి చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాక్టర్ మీరు చెప్తున్నారు కదా! హ్మ్. అలాంటి ఒక సాంగ్ అది. నాట్ ఓన్లీ మెసేజ్ లేపోతే ఒక సీరియస్‌నెస్ ఉన్నదే మాత్రమే కాదు. హ్మ్. ఒక్కసారి మీరు ఆ ఫస్ట్ మీరు 'నిత్య' సీన్ తోటి మీరు ట్రాన్స్‌లోకెళ్తారు డెఫినిట్‌గా. అక్కడి నుంచి మీకు కంటిన్యూయస్‌గా మీరు ఖచ్చితంగా ఆహ్, ఇన్వాల్వ్ అయ్యి బయటకొస్తారు. ఓకే. ఖచ్చితంగా ఇది నా అష్యూరెన్స్. ఓహ్! ఇది ఆల్రెడీ ప్రూవెన్. నేనేసిన షో ద్వారా నాకొచ్చిన అంటే నేను నమ్ముతున్న పాయింట్ అది. హ్మ్. 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 ఖచ్చితంగా మీరు ఆ ఒక బరువైన హృదయంతో బయటకొస్తారు. ఓకే. ఇది నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. అంటే మీ హ్మ్. ఎమోషన్స్‌ని ఖచ్చితంగా నేను టచ్ చేయగలుగుతాను. ఓకే. మీరు చూసుకున్నారా ఫైనల్ ప్రొడక్ట్ మూవీది? యాహ్! మూవీ చూసానండి. ఓకే. సో, ఎలా అనిపించింది మీకు? మీ పెర్ఫార్మన్స్ గాని, లేదంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ అసెస్ చేసుకున్న తర్వాత, చూసుకున్న తర్వాత అరే! ఓవరాల్‌గా అయితే కొంచెం భయమేసిందండి. అవునా? ఓకే. అంటే లైక్ క్లైమాక్స్ ఒకటి చాలా కొంచెం ఆ వర్డ్ వాడతారా ఒకసారి? హార్డ్ నో. హిట్టింగేనా? ఇట్స్ ఎ వెరీ అంటే హార్ట్ టచింగ్ క్లైమాక్స్ అండి అది. క్లైమాక్స్ సో, ఆమని గారు ఆమని గారు చాలా బోల్డ్‌గా అంటే లాస్ట్‌లో క్లైమాక్స్ చెప్పలేను. బట్
నిజంగా షాక్ అవుతారు అందరూ. ఓకే. అది చూసి కొంచెం అంటే ముందు స్టోరీ చెప్పినప్పుడు ఇదంతా ఏం తెలీదు నాకు. హుహుహు. సో, ఒకేసారి మూవీ చూడగానే అందరం మా ఫ్యామిలీ మొత్తం షాక్ అయ్యాం. ఎండింగ్ మాత్రం హైలైట్ ఉంటది. ఓకే. యాహ్! సో, అందరూ కనెక్ట్ అయిందే ఎండింగ్ హ్మ్. క్లైమాక్స్ పాయింట్ హ్మ్. అండి. క్లైమాక్స్ మస్ట్ వాచ్ ఎవ్రి మదర్, ఎవ్రి ఫాదర్, ఎవ్రి చైల్డ్. ఇది నేను అప్పీల్ చేసేది. యూ ఓకే. మస్ట్ వాచ్. మిమ్మల్ని ఖచ్చితంగా, ఖచ్చితంగా మిమ్మల్ని అది ఒక ఓ చాలా అది మీరు జనాలు చెప్పాలింక. అది ఖచ్చితంగా అవుతారు. అయ్యారు ఆల్రెడీ. నేను ఒక షో చేస్తే అయ్యారు. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆడ, మగ, పిల్ల, ఏం తేడా లేదు. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఆ మూమెంట్‌ని చూసి తీరాల్సిన మూమెంటే. ఓకే. అయితే ఇప్పుడు సినిమాలుకి థియేటర్లు దొరకడం అనేది ఎంత కష్టమో, ఆ థియేటర్‌లని హోల్డ్ చేయడం కూడా అంతే కష్టం. సో, మీకు దీపా డిస్ట్రిబ్యూటర్స్ అంత మంచి సపోర్ట్ ఉన్నప్పటికి కూడా నెక్స్ట్ వీక్ వచ్చే సినిమాల కోసం లేదంటే వాటెవర్ రీజన్స్ అయ్యుండొచ్చు. ఆ థియేటర్స్‌ని హోల్డ్ చేయడం కూడా చాలా కష్టం. సో, మీరు మీ కంటెంట్‌తోనే హోల్డ్ చేయగలగాలి. ఆ కంటెంట్ బావుండి, కంటెంట్ కనెక్ట్ అయ్యి ఉంటే థియేటర్స్ అనేవి ఎక్కడికెళ్ళవు. ఇంకా ఎక్స్‌ట్రా థియేటర్స్ అడుగుతారు. ఇంకో కొన్ని స్క్రీన్స్ యాడ్ అవుతాయి ఇవన్నీ. సో, ఈ విషయంలో మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు? అదేనండి. నేనేమంటున్నానంటే ఫస్ట్ మేము విమెన్స్ డే సందర్భంగా ఈ సినిమాని మేము తీసుకొస్తున్నాం ప్రేక్షకులకి ఓకే. ముందుకి. మార్చ్ 7థ్‌న. హ్మ్. సో, మార్నింగ్ షో మేము విమెన్‌కి మేజర్ షేర్ రావాలి అందులో ఖచ్చితంగా అని చెప్పి మేము ఆహ్, ప్రతి విమెన్‌ని గూడా మేము రిక్వెస్ట్ చేసేదేంటంటే తన లైఫ్‌లో ఉన్న ఒక ఇంపార్టెంట్ మేల్ పర్సన్ తండ్రి గావచ్చు, హస్బెండ్ గావచ్చు, కొడుకు కావచ్చు, అన్న గావచ్చు, తమ్ముడు గావచ్చు. సో, వాళ్ళతోటి గనక తీసుకొస్తే, వాళ్ళతోటి గనక ఈ సినిమాకి రండి. మీరు కపుల్‌గా వస్తే మిమ్మల్ని ఒక టికెట్ మీద ఇద్దరిని అలౌ చేస్తారు. దిస్ ఓహ్! ఈజ్ వాట్ ఎందుకంటే వాళ్ళొచ్చి చూస్తే నా జడ్జ్‌మెంట్ కోసం నేను అది తీసుకున్నానది. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే ముఖ్యంగా విమెన్స్ డే నాడు ఇదే ఆపర్చునిటీ అందరూ చూడాలి. ఎందుకంటే వీకెండ్ వస్తుంది కాబట్టి అందరికీ ఇది చూడాలి. సో, విమెన్స్ డే నాడు ప్రతి చోట మహిళా సాధికారత మీద చర్చలు పెడతారు, మీటింగులు పెడతారు. జనరల్‌గా చిన్న చిన్న ఫెస్టివల్స్ జేస్తారు. సో, నేను ప్రతి మహిళకి అప్పీల్ చేసేదేంటంటే విమెన్స్ డే సెలబ్రేషనో, ఇంకోటో అలా భావించి ఈ సినిమాకి ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఉన్న పర్సన్ తీసుకురండి. కుటుంబ సమేతంగా రండి. ముఖ్యంగా 13-20 ఏళ్ల వయసున్న పిల్లలున్న తల్లిదండ్రులు ఖచ్చితంగా మీరు నలుగురు వచ్చి చూడండి. ఒక ముగ్గురుంటే ముగ్గురు. సో, వీళ్ళందరికీ గూడా ఆహ్, కపుల్‌ని ఒక టికెట్ మీద అలౌ చేస్తాం. 4 షోలకి కూడా. 8దో తారీఖున 8వ తారీఖు. ఆ! ఒక కంప్లీట్‌గా. మ మా విమెన్స్ డే ఉమెన్స్ డే సందర్భంగా. రోజున. ఎందుకంటే ఒక మహిళ గనక ఈ సినిమా చూస్తే తన కుటుంబాన్ని, తన వీధిలో ఉన్న వాళ్ళని అందరిని తీసుకొని రాగలిగే, చెప్పగలిగే సత్తా వాళ్ళకుంది. వాళ్ళు అంటే అంత కమాండింగ్‌గా చేయగలుగుతారు. సో, ఒక ఓకే. మహిళ గట్టిగా నిలబడితే ఎంత హ్మ్, అంటే ఎంత మార్పొస్తది. ఇది నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. అందుకని ప్రతి మహిళ నిలబడాలి. ఇలా ఇంత బలంగా నిలబడాలి. సో, ఇది నేను చెప్పే పాయింట్. సో, ఓకే. ఖచ్చితంగా మీరు చూస్తే మీకు ఆ ధైర్యాన్ని కొంతైనా నేను ఇచ్చినోడినవుతాననేది నేను నమ్ముతున్నా. ఓకే. సో, దానికోసమైనా మీరు ఒకసారొచ్చి ఈ సినిమా జూడండి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఈ +1 అంటే ఎవరినైనా తీసుకొస్తే ఒక టికెట్ అనేది ఆఫర్ అనేది ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ వరకునా మల్టీప్లెక్స్‌లో కూడానా? సో, ప్రతి చోటనండి. ప్రతి చోట. ప్రతి ఓకే. చోట. ప్రతి చోట తెలుగు ఒక టికెట్ స్టేట్స్‌లో ఎక్కడైనా కొనండి సరే. కంపల్సరీ. బట్ కపుల్‌తోటి రావాలి. దిస్ ఈజ్ అదే. వాట్ మై అది ఆఫర్ అనేది హ్మ్. వాళ్ళు హ్మ్. అలౌ హ్మ్. జేస్తారు. అదే వాళ్ళ సో, బ్రదర్‌నో సింగిల్స్ వస్తే సింగిల్స్ కొనుక్కోండి. రూ. 100 ఖర్చు పెట్టండి ఈ సినిమా కోసం. అది కూడా ఏంటంటే నేను రప్పించాలి. ఒకసారి చూడాలి ఈళ్ళు. వీళ్ళు చూసి వీళ్ళెంత బలంగా నిలబడగలరు. వీళ్ళ అమ్మ ఎంత బలంగా నిలబడితే సమాజం ఎంత బలంగా గట్టిగా మారుతది. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా మారుతుంది అనేది నేను నమ్ముతున్నా. ఓకే. సో, అందుకని ఏంటంటే ఆ మహిళలకి ఇప్పుడు నేను ఆ ఎంపవర్‌మెంట్ సాంగ్ చేసాం. చిన్మయి గారు పాడిన హ్మ్. సాంగ్. హ్మ్. సో, ఆ సాంగే శాంపిల్‌గా భావించండి. మీకు ఒక ఎక్కడైనా సరే ఒక వీక్ మూమెంట్, ఒక ఎమోషనల్ ఇబ్బందొచ్చినప్పుడు, ఆ పాట మీరు ఒక 5 నిమిషాలు 2 సార్లు వినండి. మీలో ఒక తెలియని శక్తి మీలో ప్రవేశిస్తుందనేది నేను నమ్ముతున్నా. సో, అది కూడా బాగా జనాలు దాన్ని చూస్తున్నారు. బాగా ఆదరిస్తున్నారు. ఓకే. సో, అదే నమ్మకంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డన్. ఇప్పుడంటే ఒక సినిమాగా దీన్ని ఇప్పుడు మీరు మీ పూర్తి స్థాయిలో అంటే మీరు ఎంతవరకు పాసిబుల్ ఉందో అంతవరకు ప్రొజెక్ట్ చేస్తున్నారు. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఆహ్, ఫుల్ స్ట్రెంగ్త్‌కెళ్ళిపోయి అంటే చాలామంది ఏంటంటే ఒక సినిమా తీసేసి ఇంక మా వల్ల కాదని చెప్పేసి లాస్ట్‌లో
అంటే వదిలేస్తుంటారు. ఇంకా లేదు ఇంతకు మించి ఏం చేయలేమని చెప్పేసి. బట్ ఒక ఫిల్మ్ మేకర్‌గా అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ మీరే అవ్వడం వల్ల కొంచెం మీకు ఆ వెసులుబాటు కూడా ఉండింది. మీరు చాలా స్ట్రాంగ్‌గా హోల్డ్ చేసి ఈ ప్రమోషన్స్ అన్నీ కూడా మీ దగ్గరుండి చూసుకొని ఇది చేయడం అనేది మాత్రం అప్రిషియబుల్ అండి. సో, ఒక ఫిల్మ్ మేకర్‌గా అండ్ ఫిల్మ్ మేకర్ అంటే బోత్ ఒక డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా యూ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ ఫర్ రిలీజింగ్ 'నారి'. ఈ రిలీజ్ టైంకి గానీ ఎంత దగ్గరుండి చూసుకుంటున్నందుకు. సో, గ్లాడ్ ఫర్ యువర్ సినిమా షూట్ అయ్యి ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను నాట్ ఈవెన్ ఒక పోస్టర్ కూడా ఎక్కడ రిలీజ్ చేయలేదు. నా టైటిల్ లాంచే నేను విమెన్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారు. మేడం సీతక్క గారు లాంచ్ చేశారు. అప్పటికే నిత్య సీన్ చాలా వైరల్ అయింది. సో అది మాకు చాలా పెద్ద బూస్ట్ బలాన్ని ఇచ్చింది. తర్వాత జడ్జెస్ అంటే మన రాజ్యాంగాన్ని నడిపించే పిల్లర్స్ జడ్జెస్, ఐపీఎస్, ఐఏఎస్ అండ్ కొంతమంది రైటర్స్. సో వీళ్ళకి సమక్షంలో నేను ఇంకొక సాంగ్ మగాడేంట్రా బుజ్జి సాంగ్ రిలీజ్ చేయడం, సో వాళ్ళకి ఒక షో వేయడం, ఇది ఒక అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నా. సో మా ట్రైలర్ దిల్ రాజు గారి చేతుల మీదుగా రిలీజ్ అయింది. సో అది కూడా చాలా మంచి అప్లాట్స్ వచ్చినాయి. రాజు గారు కూడా చాలా మెచ్చుకున్నారు ట్రైలర్ చూసి. సో చాలా మంచి వ్యూస్ తోటి వెళ్తుంది. సో ఇవన్నీ మేము ఆడియన్స్కి ఏంటంటే మా సినిమాకి వచ్చి ఒక 2 గంటల టైం మా కోసం వెచ్చించి ఈ సినిమా చూసేదానికి అర్హత ఉంది, ఈ శాంపిల్స్గా భావించి వచ్చి మా సినిమా చూడమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సూపర్. అంటే ఈ ఇప్పటిదాకా జరిగిన ప్రతిదీ కూడా మీకు అచీవ్మెంటే. ఒక పోస్టర్ లాంచ్ దగ్గర నుంచి దాన్ని నిత్యశ్రీ మోనోలాగ్ వీడియో వైరల్ అవ్వడం కానీ ఇదంతా కూడా 'నారి' సినిమాకి సంబంధించి ప్రతిదీ కూడా అచీవ్మెంట్ ఇప్పటిదాకా జరిగిందంతా Yes. కూడా. సో గ్లాడ్ ఫర్ దట్ సార్. అయితే నిత్యశ్రీ, సో ఫైనల్గా మీ పర్స్పెక్టివ్లో అంటే ఇప్పటిదాకా డైరెక్టర్, ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్లో సినిమా గురించి చెప్పారు. బట్ మీ పర్స్పెక్టివ్లో ఒక ఆర్టిస్ట్ పర్స్పెక్టివ్లో అట్ ద సేమ్ టైం సినిమాని ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్లో 'నారి' అనే సినిమా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి అనేది చెప్పండి. ఇందులో ప్రతి క్యారెక్టర్ వేరే వేరే ఐ మీన్ ఒక్కొక్క ఏజ్ ఒక్కొక్క క్యారెక్టర్ అండి. అది ఎలా చెప్పాలంటే ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు ఈ అమ్మాయిలు, దాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు, ఎలా ఎదుర్కోలేకపోతున్నారు, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అనేదే చూపిస్తుంది ఈ మూవీ. సో ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనెక్ట్ అవుతుంది. అంటే లైక్ ఇప్పుడు నా ఏజ్ క్యారెక్టర్ ఒక ఏజ్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఉమెన్ ఆర్ మెన్, ఈ మూవీ ఇద్దరికి అమ్మాయి అంటే లైక్ లేడీస్కి అండ్ జెంట్స్కి కూడా. సో అందరికీ ఒక్కొక్క ఏజ్ ఒక్కొక్క క్యారెక్టర్కి కనెక్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ తోటి ఐడెంటిఫై చేసుకునేలాగా ఉంటుంది అనేది. అంటే లైక్ ఓన్ సిచ్యువేషన్స్కి ఎంత కనెక్ట్ అవుతారు అనేది కూడా చూపిస్తారు అందులో. అంతే అండి. ఈ మూవీ అయితే ఒక మార్పుని తెస్తుందని అనుకుంటున్నాం మా డైరెక్టర్ గారు ఉద్దేశం అదే అయితే. ఓకే, సో లుకింగ్ ఫార్వర్డ్ అండి. అంటే స్పెసిఫిక్గా మీరు ఈ సమాజంలో జరుగుతున్న మహిళలపై స్పెసిఫిక్గా జరుగుతున్న ఆకృత్యాలు అనొచ్చా, లేకపోతే దారుణాలు అనొచ్చా, దానికి ఒక పదం లేదు దానికి. సో వాటికి ఎలాంటి పరిష్కారం ఇచ్చారని అయితే నేను చాలా యాంగ్షియస్గా ఉన్నాను. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా మీరు సర్ప్రైజ్ అయ్యే క్లైమాక్సే నేను ఇవ్వగలిగానని నమ్ముతున్నా. సో నా టీం నమ్ముతుంది, నేను సినిమా చూపించిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నమ్మారు. సో ఇదే నమ్మకంతో నేను మీకు భరోసా ఇస్తున్నా. సో ఆడియన్స్ అందరికీ అప్పీల్ చేస్తున్నా. సో దయచేసి ఒకసారి ఒక అవకాశం చూడండి. షూర్ సార్. మీకోసం చూడండి, కేవలం నా కోసం అని మాత్రమే కాదు, మీకోసం మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్ చేసుకునే ఆ రోజు ఈ సినిమాకి రావడం ఒక సెలబ్రేషన్గా భావించి ఈ సినిమా చూడండి. ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ. షూర్ అండి. అంటే కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అందులో మన తెలుగు ఆడియన్స్ తెలిసిందే కదా, కంటెంట్ బాగుందంటే భాషాభేదం అవసరం లేదు, ఆర్టిస్ట్ ఎవరు అవసరం లేదు, ఏం లేదు. కంటెంట్ కోసం సినిమాలు చూసే ఆడియన్స్ మనలో. సో ఖచ్చితంగా 'నారి' అనే సినిమా ఉమెన్స్ డే రోజు అంటే March 7th రిలీజ్ అవుతుంది. సో నేను ముందే చెప్పా, లైక్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ ఆ పరిష్కారం ఏంటి, మీరు చూపించిన సొల్యూషన్ ఏంటి అనే దానికోసం అయితే నేను కంపల్సరీ మీ సినిమా చూస్తాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండి. గ్లాడ్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ సో మచ్.